థంబ్‌నెయిల్ చూసారు కదండీ! సో, ఈరోజు టాపికొచ్చేసి నుషికాకి నిజంగానే ఆటిజం ఉందా? లేదా? అనేది ఈరోజు టాపిక్ అనమాట. ఛానెల్‌లో వీడియోస్ పెట్టినప్పుడు చూస్తున్న ఫ్యూ పేరెంట్స్‌కి కొంతమందికి డౌటొస్తుందనమాట. అసలు నిజంగా నుషికాకి ఆటిజంకి సంబంధించిన ట్రైట్స్ నిజంగానే ఉన్నాయా? లేదంటే ఏదన్నా స్పీచ్ డిలే వల్లో, లాంగ్వేజ్ డిలే వల్లో నుషిక ఇలా అయిందా? అని ఫ్యూ పేరెంట్స్ అడుగుతూ ఉంటారండి నన్ను. సో, ఈరోజు ఈ వీడియోలో నేను దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అయితే ఇద్దామనుకుంటున్నాను. ఆహ్, నూకి మేము 2.5 ఇయర్స్‌కి డయాగ్నోస్ చేసినప్పుడు చైల్డ్ కేర్ డెవలప్‌మెంట్‌కెళ్ళి మేము డయాగ్నోస్ చేసినప్పుడు వాళ్ళు మాకిచ్చిన రిపోర్ట్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని చెప్పారండి. ఆహ్ యూజువల్‌గా మీకు అంటే మేము వీడియోలో చూపిస్తున్నప్పుడు నుషికాని మీరు చూస్తున్నప్పుడు జనరల్‌గా ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చి చూస్తున్నప్పుడు మాకు కూడా మేమే థర్డ్ పర్సన్ అయ్యుంటే మాకు కూడా అనిపిస్తదనమాట. ఏంటి అంత చక్కగా ఉంది కదా! ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ తీసుకుంటుంది కదా! కిచెన్‌లోకెళ్ళి పనులు చేస్తది, చెప్పిన మాట వింటది, అన్నీ చేస్తది కదా! సో, ఎలా క్లాసిఫై చేస్తున్నారు? లేటెస్ట్‌గా నిన్నో మొన్నో ఒక కామెంట్ వచ్చింది. ఎలా క్లాసిఫై చేస్తున్నారు? ఏ ట్రైట్స్ బట్టి ఇప్పుడు నుష్కాని మీరు ఆటిజం అని క్లాసిఫై చేస్తున్నారు అని చెప్పి ఒక పేరెంట్ కామెంట్ సెక్షన్‌లో కూడా నాకు కామెంట్ చేయడం జరిగిందనమాట. ఆహ్, ఆహ్, వాటిలి గురించి క్లియర్‌గా మాట్లాడాలి అనుకుంటే అసలు నుషికాకి ప్రెజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఎటువంటి ఇబ్బందులున్నాయి? ఈ దేనివల్ల మేము అది స్పెక్ట్రమ్‌లో ఉంది అని చెప్పి అనుకుంటున్నాం అనేదైతే మీకు ఈరోజు క్లియర్‌గా నేను అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. సో, ముందుగా వీడియోలోకెళ్ళే ముందు మీరు ఛానెల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ప్రయత్నం మీకు జెన్యూన్‌గా అనిపిస్తేనే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌ని. అలాగే వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి నుషికాకి ఉన్న ఇబ్బందుల్లో మొదటిదేంటంటే, నుషిక దగ్గర దాని ఏజ్ అప్రాప్రియేట్‌కి కావాల్సిన కమ్యూనికేషన్ గానీ, సోషల్ ఇంటరాక్షన్ గానీ లేదండి. ఇప్పుడు ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చి నుషికాతో ఇంటరాక్ట్ చేయడానికి ట్రై చేస్తే, అది పెద్దగా ఫోకస్ చేయదనమాట. మీకు పెద్దగా అటెన్షన్ ఇవ్వదు. సమ్ టైమ్స్ చెప్పుద్ది. హాయ్ గ్రీటింగ్స్ ఉంటాయి గానీ, సమ్ టైమ్స్ చెప్పదనమాట. అండ్ ఐ కాంటాక్ట్ గూడా అందరికీ ఇస్తది అని రూల్ ఏం లేదు. సమ్‌టైమ్స్ మిస్ చేస్తది. ఇఫ్ యూ ఆర్ ఎ స్ట్రేంజర్. ఓకేనా? సో, యూజువల్‌గా మనం ఎప్పుడైనా మన పిల్లల్లో కరెక్ట్‌గా ఉండాల్సింది ఏంటి అంటే, అప్రోప్రియేట్‌గా సోషల్ బిహేవియర్ అనేది ఉండాలి. అలాగే లాంగ్వేజ్, కమ్యూనికేషన్ గూడా అప్రోప్రియేట్ ఆ ఏజ్‌కి ఉండాలి. సో, నుషిక మీరు నార్మల్‌గా చూస్తున్నప్పుడు వీడియోస్‌లో చిన్న చిన్న క్లిప్స్ చూస్తున్నప్పుడు, లేపోతే ఎప్పుడో మధ్యలో వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీకు క్వైట్ నార్మల్‌గా కనిపించొచ్చు. బట్ ఇన్ పర్సన్ ఎప్పుడన్నా మీరు తనతో ఇంటరాక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు, అది ఇంటరాక్ట్ చేయదనమాట. ఏ టాపిక్ మీద ఒక డిస్కషన్ అనేది చేయదు. అంటే అట్‌లీస్ట్ ఒక 2, 3 క్వెషన్స్‌కి గూడా ఇమ్మీడియేట్ ఆన్సర్స్ అనేవి ఇవ్వదనమాట. సో, ఇలాగ లాంగ్వేజ్ డిలే, తర్వాత కమ్యూనికేషన్ డిలే, తర్వాత లెస్ సోషల్ ఇంటరాక్షన్ ఉంది కాబట్టి, సో, దీన్ని కూడా మేము ఒక ట్రైట్ కింద కన్సిడర్ చేసుకుంటున్నామనమాట. సో, సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి బిహేవియరల్ ఇష్యూస్ అండి. సో, నుషిక దగ్గర మాకు ఫస్ట్ నుంచి ఉన్న మెయిన్ కన్సర్న్ అండ్ ప్రాబ్లమ్ వచ్చేసి బిహేవియరల్ ఇష్యూస్ అండి. అండ్ స్లీప్ ఇష్యూస్ గూడా ఉండేవి. బట్ ఇప్పుడు ఆఫ్‌కోర్స్ అవి తగ్గిపోయినియి అనుకోండి. బట్ బిహేవియరల్ ఇష్యూస్ మాత్రం స్టిల్ ఉన్నాయన్నమాట. దాని దగ్గర ఇంకా టెంపర్ టాంట్రమ్స్ ఉన్నాయి, బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి, మెల్ట్‌డౌన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇదివరకుతో పోల్చుకుంటే అంటే ఒక తన 3-7 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఉన్న బిహేవియరల్ ఇష్యూస్ గానీ, టెంపర్ టాంట్రమ్స్‌తో గానీ పోల్చుకుంటే ఇప్పుడు చాలా తగ్గిపోయినియి అని చెప్పొచ్చనమాట. అంటే దాని ఏజ్ పెరుగుతున్న కొద్దీ, అండర్‌స్టాండింగ్ పెరుగుతున్న కొద్దీ గూడా అది కొంచెం బిహేవియర్స్‌ని కంట్రోల్ చేసుకోవడం, కొంచెం మేము ఫర్మ్‌గా మాట్లాడినప్పుడు కంట్రోల్ అవ్వడం ఇలాంటివైతే వస్తున్నాయి. బట్ స్టిల్ ఇప్పటికి గూడా నుషిక ఇంట్లో ఉన్నంత సేపు కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నంత సేపు మా మాట వింటది. హోల్డ్ చేయగలుగుతాం. కానీ ఎప్పుడైతే మేము సోషల్ ఎక్స్‌పోజర్‌కి బయటికి తీసుకెళ్తామో, ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళినా గూడా అది మాల్ అవ్వనివ్వండి, బయటికి అవ్వనివ్వండి, పార్క్ అవ్వనివ్వండి, అమ్మ వాళ్ళ ఇంటికో, చుట్టాల ఇంటికో ఎక్కడికన్నా అవ్వనివ్వండి అదర్ దాన్ హౌస్. మా ఇండ్లు కాకుండా బయటికి వెళితే దానికి ఇమ్మీడియేట్‌గా మ్యానిప్యులేషన్ స్టార్ట్ చేస్తదది. దానికి స్క్రీన్ టైమ్ కావాలి. ఫోన్‌ల కోసము స్క్రీమింగ్స్ చేస్తది. ఆడ్ బిహేవియర్స్ చేస్తది. ఇన్‌అప్రోప్రియేట్ బిహేవియర్స్ అవన్నీ చేస్తదండి. బట్ అవి కూడా స్టిల్ ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్. సో, ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇవన్నీ కొంచెం తక్కువవుతూ వస్తున్నాయన్నమాట. సో, దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎప్పుడైతే ఫస్ట్ టైమ్ బెంగుళూరులో మీట్ పెట్టుకున్నాం పేరెంట్స్ మీట్. అప్పుడు యాక్చువల్‌గా మేమేమనుకున్నామంటే పార్క్‌కి కదా వెళ్తున్నాము, ఆడుకుంటది అని చెప్పి మేము ఎనకాల దానికి కావాల్సిన థింగ్స్ ఏమీ తీసుకెళ్ళకుండా మామూలుగా తీసుకెళ్ళిపోయాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ పీరియడ్ ఎలా అయిపోయిందంటే మేము 2:30కి
పార్క్‌కెళ్తే మేము రిటర్న్ అవ్వడానికి 7 అయిపోయిందండి. 7 వరకు మేము పార్క్‌లోనే ఉండిపోయాం. ఇందులో చాలా వెయిటింగ్ పీరియడ్ అయిపోయింది నిషికాకి. సో, ఆ రోజు వచ్చిన బిహేవియర్సు ఈ మధ్య కాలంలోనే అసలు ఎప్పుడూ రాలేదనమాట నిషికాకి. భయంకరమైన స్క్రీమింగ్సు, భయంకరమైన ఏడుపులు, అరుపులు, ఆ పార్క్‌లోంచి కార్ పార్క్ చేసిన ప్లేస్ దాకా తీసుకువెళ్ళడానికి మాకు తలప్రాణం తోక్కొచ్చేసిందండి. సో, ఇలాంటి టెంపర్ టాంట్రమ్స్ ఉంటాయి, బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి నువ్వు దగ్గర. ముఖ్యంగా ఈ బిహేవియర్స్ ఇంట్లో కన్నా కూడా ఎప్పుడైతే మేము ఇంట్లోంచి బయటకి అడుగు పెడతామో అప్పుడొస్తాయన్నమాట. ఆహ్, ఆహ్, ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఈ బిహేవియరల్ ఇష్యూస్ అనేవి కూడా ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్న విషయాలనమాట. ఇవి చెప్పాను కదా! స్లోగా మేము పేషెన్స్ ఇస్తున్నాం, ఇంకా స్లోగా వస్తున్నాయి, అవుతుంది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ బిహేవియర్స్ మీద మేము వర్కౌట్ చేస్తున్నామండి. సో, ఎప్పుడు రమ్య మేడం నాతో అంటారు, యూజువల్‌గా మనకి స్పెక్ట్రమ్‌లో ఉన్న పిల్లలతో ఏ ఛాలెంజెస్ అయినా కాస్త మనం వర్కౌట్ చేయొచ్చు గానీ సుమతి, బిహేవియరల్ ఇష్యూస్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఇష్యూస్ అని చెప్పి అంటారు. అవి చాలా టైం తీసుకుంటాయి వర్కౌట్ చేయడానికి అని చెప్పి అంటూ ఉంటారనమాట. అలాగే అది చాలా టైం తీసుకుంటుంది. అంటే మా ఉద్దేశ్యం ఏంటి అంటేనండి, దానికలా బిహేవియర్స్ వచ్చినప్పుడు హ్మ్, మాకేంటంటే అది ఏడుస్తున్నప్పుడో, బాధపడుతున్నప్పుడో, దాని ఎమోషన్స్‌ని రెగ్యులేట్ చేసుకోలేక అది ఇబ్బంది పడుతున్నప్పుడో, అలాంటివి షూట్ చేసి మీకు చూపించడం మాకు పర్సనల్‌గా ఇష్టం ఉండదనమాట. సో, అందుకే ఆబ్వియస్‌గా అది దాని మంచి మూడ్‌లో ఉన్నప్పుడు మేము తీస్తాం కాబట్టి షార్ట్స్ అన్నీ. సో, జనాలందరికీ ఏమనిపిస్తదంటే, కొంతమందికి ఫ్యూ పీపుల్‌కి అసలు నిజంగానే స్పెక్ట్రమ్ ఉందా? బానే బిహేవ్ చేస్తుంది కదా! అన్న ఇంటెన్షన్ అయితే క్రియేట్ అవుతదనమాట. అండ్ తర్వాత నుషికాకి లేట్‌గా వచ్చిన కొత్త ఛాలెంజెస్ ఏంటి అంటే టాక్టైల్ అండ్ సెన్సరీ ఇష్యూస్ అండి. సో, కొత్తలో డయాగ్నోస్ అయిన కొత్తలో సెన్సరీ ఇష్యూస్ ఉండేవి. నేను చెప్పాను అప్పుడు ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ కూడా చాలా వీక్ ఉండేది. అప్పుడు ఒక 2 ఇయర్స్ మేము ఓటీ సపోర్ట్ ఇచ్చామనమాట. అప్పుడు దానికుండే సెన్సరీ ఇష్యూస్ ఏముండేవి, బట్టలు వేసుకునేది కాదు. బట్టలు వేసుకోవడం ఇన్ ద సెన్స్ అంటే అన్ని కైండ్స్ ఆఫ్ క్లాతులు, మెటీరియల్స్ ఒంటి మీద ఉంచుకునేది కాదనమాట. అండ్ కొత్త బట్టలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని బట్టలు వేసుకుంటూ ఉంటది డైలీ. ఏదో పండగో, పబ్బమో వచ్చిందనుకోండి, నేను కొత్త డ్రెస్సులు కొన్నాననుకోండి, ఆ డ్రెస్సులు వేసుకునేది కాదు. ఆ డ్రెస్సులు చూస్తే పానిక్ అయిపోయేదనమాట. కొత్తగా ట్యాగ్స్ ఉన్న బట్టలు చూపిస్తే చాలు ఇంక భయంకరంగా ఏడ్చేసేది. దానికి వెంటనే బిహేవియర్ ట్రిగ్గర్ అయిపోయేదనమాట. సో, అలాగా కొన్ని ఇష్యూస్ ఉండేవి ఆ టైంలో. వాటిల మీద ఓటీ మీద మేము వర్క్ చేశాము. సో, గ్రాడ్యువల్‌గా అదైతే డిక్రీజ్ అయిపోయింది. అలాగే ఓరల్ సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి. మీకు తెలుసు, నువ్వు చాలా పిక్కీ ఈటర్ అని నేను చాలా సార్లు చెప్పాను. ఆహ్, అప్పటితో పోల్చుకుంటే అవన్నీ తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు దాని ఆప్షన్స్ అప్పట్లో ఇన్నే ఉన్నాయనుకోండి తినటానికి, ఇప్పుడు ఇన్నయినియి. ఇలా స్లోగా ఆ ఆప్షన్స్ అనేవి ఎక్స్‌పాండ్ అవుతూ వెళ్తున్నాయన్నమాట. సో, అలాగే ఓరల్ సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి. సో, అలాగే టాక్టైల్ ఇష్యూస్ ఉన్నాయి. మీకు లాస్ట్ టైము రమ్య మేడం ఇంటర్వ్యూ తీసుకున్న ఆ కోర్సెస్ సంబంధించిన వీడియోలో కూడా మీకు చూపించాను. నువ్వు అక్కడ సెంటర్ దగ్గర అక్కడ డ్రమ్స్ ఉంటే అన్ని డ్రమ్స్ టచ్ చేసుకొని వస్తుంది. సో, ఇంట్లో కూడా అంతే. ఇక్కడ స్టార్ట్ అవుద్దనుకోండి, సెంటర్‌కి వెళ్ళే ముందు రెడీ అయిపోద్ది, చెప్పులేసుకుంటది. చెప్పులు వేసుకొని మొత్తం ఇంట్లో ఉన్న డోర్స్ అన్నీ టచ్ చేస్తది. బయటికి వెళ్ళిన తర్వాత ఆపోజిట్ నెయిబర్స్ డోర్సు, వాళ్ళ కాలింగ్ బెల్స్, అవన్నీ లిఫ్ట్ దగ్గర డోర్స్ అన్నీ టచ్ చేస్తదనమాట. ఇది లేటెస్ట్‌గా వచ్చిన ఇష్యూ. సో, ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ వచ్చినియి కాబట్టే మేము మళ్ళీ ఓటీ సపోర్ట్ అనేది నుషికాకి ఇస్తున్నామనమాట. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి స్టిమ్మింగ్ ఇష్యూస్ అండి. నువ్వు దగ్గర కొన్ని స్టిమ్మింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో, అందులో ఒకటి ఓరల్ స్టిమ్మింగ్ అనమాట. సో, ఓరల్ స్టిమ్మింగ్ అంటే ఏంటంటే కంటిన్యూయస్‌గా అది ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటది. అది మెలకువగా ఉన్నంత సేపు దాని నోరు ఏదోటి మాట్లాడుతూనే ఉంటదనమాట. సో, ఏంటంటే యూజువల్‌గా దాని బ్రెయిన్‌లో రకరకాల విషయాలు రన్ అవుతూ ఉంటాయి కదా! సో, వాటికి సంబంధించి బయటికి మాట్లాడేస్తూ ఉంటదనమాట. దానికి గుర్తొచ్చినవి యూట్యూబ్‌కి సంబంధించిన ఏమన్నా వీడియోస్ మాట్లాడుకుంటది, లేకపోతే పాటలు పాడుకుంటది. సో, ఇలాంటివన్నీ కూడా ఓరల్ స్టిమ్మింగ్‌లోకే వస్తాయి. తర్వాత ఆహ్, ఇంకొక స్టిమ్మింగ్ ఏంటి అంటే నూకి ఏమంటారు దాన్ని, విజువల్ స్టిమ్మింగ్ అనొచ్చేమోనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యూట్యూబ్‌లో ఏదన్నా వీడియో గానీ, రైమ్ గానీ, లేకపోతే ఏదైనా ఒక డివోషనల్ సాంగ్ గానీ చూస్తుందనుకోండి. సో, దాన్నేం చేస్తదంటే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ చేస్తదనమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ స్టిమ్మింగ్ అనమాట. అది కంటిన్యూయస్‌గా ఆ బిట్ అంతా ఫినిష్ అయ్యేంత వరకు ప్లే చేయనివ్వదు. ఆ రిమోట్ పట్టుకొని ముందుకు, వెనక్కి చేస్తది. ఇలాంటి ఒక ఇష్యూ ఉంది. సో, తర్వాతొచ్చేసి ఇంకొకటేంటంటే లూపింగ్ చేస్తది. లూపింగ్ అంటే ఏంటంటే అది కూడా అంతే. ఇప్పుడు నడుస్తుందనుకోండి, ఫార్వర్డ్ అని లూప్‌లాగా చేస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్‌లోంచి బయటికి వెళ్తుందనుకోండి. సో, మనం ఒక వీడియో బిట్ చూస్తున్నప్పుడు బ్యాక్వర్డ్ చేస్తే ఎలా ఉంటది, మనం లూప్ చేసినప్పుడు ఎదరికి, వెనక్కి నడుస్తున్నట్టు. అలాగా అది ఏమంటారు ఫిజికల్‌గా చేసుకుంటదనమాట.
ఓకే నాన్న వెళ్ళు, వెళ్ళు. సో, అలాగా అదేంటంటే ఫిజికల్‌గా చేస్తూ ఉంటదనమాట. సో, అలాంటి స్టిమ్మింగ్స్ కూడా నిష్క దగ్గర ఉన్నాయండి. ఇప్పటికి స్టిల్ ఉన్నాయి. సో, ఆ స్టిమ్మింగ్స్ కంట్రోల్ చేయడానికి మేము స్క్రీన్ టైమ్ గూడా చాలా రెడ్యూస్ చేసేసామనమాట. ఇప్పుడు ఎప్పుడన్నా దానికి ఇక బిహేవియర్స్ వస్తున్నాయి తప్పదు అనుకున్నప్పుడు సపోర్ట్ చేయడానికి ఎప్పుడన్నా కాసేపు ఇస్తాము. బట్ స్టిల్ ఇంకా ఆ స్టిమ్మింగ్స్ ఉన్నాయి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజువల్‌గా వీడియోలు చూస్తున్నప్పుడు ఆ స్టిమ్మింగ్ వస్తదని చెప్పి మేము స్టాప్ చేసాం కదా! వీడియోస్. కానీ అది ఏదో ఒక స్టిమ్మింగ్ తీసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ వీడియోనే చూడక్కర్లేదు. ఒక రైమ్ వినిందనుకోండి, ఆ రైమ్‌ని పాడుకుంటది. పాటలు వినిందనుకోండి, ఆ పాటలు పాడుకుంటది. అలాగా అడాప్ట్ చేసేసుకుంటదనమాట. అది ఏదో ఒకలాగా స్టిమ్మింగ్‌ని సాటిస్ఫై చేసుకోవడానికి అది ఏదో ఒక బిహేవియర్‌ని డెవలప్ చేసుకుంటదనమాట. సో, ఆ ఇబ్బంది గూడా ప్రస్తుతానికి నుష్క దగ్గరైతే ఉంది. అండ్ ఇంకొక ఛాలెంజ్ వచ్చేసి స్లీప్ ఇష్యూస్ అండి. స్లీప్ ఇష్యూస్‌తో గూడా మేము చాలా ఏళ్ళు చాలా చాలా ఇబ్బంది పడ్డాము. రోజుకొక 2, 3 గంటలే పడుకునేంత నిద్రే ఉండేదనమాట మాకు. అంటే దాని స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉండేదంటే కంటిన్యూయస్ విండోలో పడుకునేది కాదు. ఒక 3, 4 అవర్స్ విండోలో పడుకోవడం, లెగిసిపోవడం. మళ్ళీ ఒక 2, 3 అవర్స్ ఆడుకోవడమో, ఏడవడమో ఏవోటి చేసేది. మళ్ళీ ఆ తర్వాత నిద్రపోవడం అనమాట. బట్ డే టైమ్‌లోనో లేకపోతే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 కల్లా పడుకుందనుకోండి 11 వరకు స్ట్రెచ్ పడుకొని పోయేది. బట్ మాకలా పడుకోవడానికి కుదరదు కదా! మన పొద్దున్నే లెగిసిపోవాలి. మన పనులు మనకుంటాయి కాబట్టి, అది మాత్రము ఎంత అంటే ఆహ్, ఊరికే చిన్న చిన్న విండోస్ లాగా పడుకున్నా కూడా మొత్తానికి ఓవరాల్‌గా దాని స్లీప్ అయితే ఒక 8, 10 అవర్స్ అది కవర్ చేసేస్తదనమాట. అది నైట్ అన్నా అవ్వనివ్వండి, మార్నింగ్ అయినా అవ్వనివ్వండి. బట్ నాకు, పవన్‌కి మాత్రం పెద్దగా నిద్ర ఉండేది కాదు. ఇంక నేనైనా కొంచెం అది మాట్లాడుతున్న పక్కన నేను నిద్రపోయేదాన్ని గానీ, పవన్‌కి మాత్రం ఇంత చిన్న సౌండ్ అయినా తను లెగిసిపోతాడనమాట. నుషిక మెలకువగా ఉంది అంటే ఇంక అదసలు తను నిద్రపోడనమాట. తనకింక అదొక అలవాటయిపోయింది. సో, దానివల్ల ఏంటంటే తనకి చాలా హెల్త్ ఇష్యూస్ గూడా వచ్చినియనమాట ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల. సో, అలాగా మేము రీసెంట్ టైమ్ వరకు గూడా స్లీప్ ఇష్యూస్‌తో చాలా చాలా బాధపడ్డామండి. బట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మేము దాని స్లీప్ ఇష్యూస్‌కి మేము ఫంక్షనల్ మెడిసిన్ అయితే యూజ్ చేశామనమాట. సో, ఆ మెడిసిన్ గూడా కంటిన్యూయస్‌గా నేను చాలా మంత్స్ అయితే యూజ్ చేయలేదు. ఒక 3, 4 మంత్స్ అయితే యూజ్ చేశాను అంతే. ఆ యూజ్ చేసిన ఆ టైమ్ పీరియడ్‌కే దాని స్లీప్ అనేది రెగ్యులర్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడైతే ఏమీ లేవు. ఇప్పుడు 10:30కి అలా పడుకుందనుకోండి స్ట్రెచ్ మార్నింగ్ 7, 8 వరకు గూడా పడుకుంటది. మధ్యలో ఏమీ లెగట్లేదు. సో, ఇవైతే ఇప్పుడు తగ్గినియి. బట్ అర్లియర్‌గా ఇదివరకు గూడా స్లీప్ ఇష్యూస్‌తో గూడా చాలా చాలా ఇబ్బంది పడ్డాము. సో, ఎప్పుడైతే దాని స్లీప్ ప్యాటర్న్ నార్మల్ అయిపోయిందని నాకనిపిచ్చిందో, నేను ఆ ఫంక్షనల్ మెడిసిన్ స్టాప్ చేశాను. అంటే యూజువల్‌గా ఈ ఫంక్షనల్ మెడిసిన్‌కి సంబంధించి కూడా మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయండి. కొంతమంది పేరెంట్స్ పడింది బానే ఉన్నాయి అని అంటున్నారు. కొంతమంది పేరెంట్స్ అవి ఫంక్షనల్ మెడిసిన్ వల్ల ఫ్యూచర్‌లో మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి. అది ఇది అని చెప్పి అంటున్నారనమాట. అంటే పిల్లలు మేబీ ఒబీస్ అయిపోవడము, అలాంటివేవో చిన్న చిన్న ఇష్యూస్ ఒస్తాయంట. సో, మళ్ళీ అవన్నీ ఎందుకు మనకి అనవసరంగా ఎందుకులే అవన్నీ మళ్ళీ అని చెప్పేసి నేనైతే ఇంకా ఫంక్షనల్ మెడిసిన్ అయితే ఒక 3, 4 మంత్స్ వాడేసి స్లోగా ప్రాంప్ట్ ఫేడ్ చేసినట్టు ఆపేసాననమాట. సో, అదొకటి మాత్రం మేలు జరిగింది. ఇప్పటిదాకా పర్టిక్యులర్‌గా మాకు స్లీప్ ఇష్యూస్ మాత్రం 95% రికవర్ అయిపోయినాయి అని చెప్పొచ్చనమాట. ఇన్ కేస్ ఇప్పుడిప్పుడు మేమేం చేస్తున్నామంటే, మొన్నటి వరకు గూడా నైట్ స్లీప్ చేస్తున్నప్పుడు డైపర్స్ మీద ఉండిందండి. ఎందుకు డైపర్స్ ఈ ఏజ్ వరకు నైట్ స్లీప్‌లో వేసాము అంటే, అదే ఈ స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల అనమాట. ఇన్ కేస్ ఒక్కసారి నిద్రపోయిన తర్వాత లేచిందంటే, మళ్ళీ ఒక 4 అవర్స్ వరకు పడుకోదు. ఈలోపు తెల్లారిపోతదనమాట. సో, మళ్ళీ అనవసరంగా పవన్ హెల్త్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి, ఇప్పటి వరకు మేము డైపర్స్ మీదయితే ఉంచడం జరిగింది. బట్ లేట్‌లీ ఒక 1 మంత్ నుంచి మేమింక స్ట్రిక్ట్‌గా డిసైడ్ అయిపోయి, లేదు ఎలాగన్నా దానికి మానిపిచ్చాలి. అది ఆల్రెడీ 9 ఇయర్స్ వచ్చేసినాయి దానికి. ఏదో ఒకటి చేసి మానిపిచ్చాలి. ఎలాగో స్లీప్ గూడా కొంచెం ఇప్పుడు రెగ్యులేట్ అయింది కాబట్టి ట్రై చేద్దాము కన్సిస్టెంట్‌గా అని చెప్పేసి ఇంకా నైట్ టైమ్ గూడా డైపర్స్ ఆపేసి కొన్ని రోజులు చూసామండి. మధ్యలో ఒక 2, 3 టైమ్స్ యాక్సిడెంట్స్ చేసింది. బట్ ఇప్పుడైతే అలవాటయిపోయింది. ఇంక నైట్ పడుకునేటప్పుడు ఇంక సుస్సు పోయించేసి స్టార్టింగ్‌లో ఏం చేసామంటే మధ్యలో గూడా ఒక 2:00, 3:00 ఇంకా లేచి బలవంతంగా దాన్ని తీసుకెళ్ళి సుస్సు చేయించి పడుకోబెట్టినా పడుకుండిపోయిందనమాట. సో, అలాగా కన్సిస్టెంట్‌గా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాము. ఇప్పుడు నైట్ టైమ్ గూడా డైపర్స్ లేకుండా పడుకుంటుందనమాట. విచ్ ఈస్ అది చాలా పెద్ద అచీవ్‌మెంట్ అని చెప్పి నా ఫీలింగు. దాన్ని నైట్ టైమ్ డైపర్స్ మానిపించడం. సో, ఇప్పుడు కంప్లీట్‌గా అసలు డైపర్స్ అయితే ఎత్తేసామనమాట. ఇప్పుడు నువ్వేంటంటే బయటికి వెళ్ళినప్పుడు గూడా ఎక్కడికి బయటికి వెళ్ళినా ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు గూడా దానికి సుస్సు, పాటీ వచ్చిందనుకోండి కమ్యూనికేట్ చేస్తది. ఆపమంటది కారు. సో, మేము రెస్ట్ రూమ్స్ ఉన్నాము
చోట ఆపి తీసుకెళ్తే మళ్ళీ అక్కడ కూడా సెన్సరీ ఇష్యూస్ కొంచెం తగ్గినాయి. ఏ రెస్ట్ రూమ్ అయినా ట్రై చేస్తది. ఇది, అది అని ఏం కాదు. ఇంట్లోనే వెళ్తాను, ఇక్కడికే వెళ్తాను అని ఏమి ఉండదు. ఇండియన్ ఉన్నా ట్రై చేస్తది, వెస్టర్న్ ఉన్నా ట్రై చేస్తది. చక్కగా అక్కడ హ్యాండ్స్ ఇవన్నీ వాష్ చేసుకుంటే చెప్పినట్టు వింటదనమాట. సో, ఇలాగా ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ స్టిల్ మేమింకా ఫైట్ చేస్తున్నామండి. సో, అంటే అదే చెప్పాను కదా! ఇందాక కూడా చెప్పాను. మా ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే మనం దీన్ని ఓవర్‌కమ్ చెయ్యొచ్చు. మన పిల్లలకి ఇబ్బందులు ఉన్నాయి. అందుకే కదా మనం ఇబ్బంది పడేది. సో, ప్రతి ఇబ్బందిని కూడా మైక్రోస్కోపిక్‌గా చూపించి జనాలకి దాన్ని ఒక నెగెటివ్ వేలో పోర్ట్రేట్ చేయడం అయితే మాకిష్టం లేదనమాట. సో, అందుకనే మేము ఏది చూపించాలో అంత మటికే మేము చూపిస్తాము. అది ఇబ్బంది పడే విషయాలున్నప్పుడు దాన్ని మేము కెమెరాకైతే మేము చూపించమనమాట. ఎందుకంటే దాని ప్రైవసీ కూడా కౌంటెడ్ కాబట్టి దానికి కూడా కొన్ని ఎమోషన్స్ కొన్ని ఉంటాయి. అన్నీ చూపించాలని లేదు. సో, మాకు ఆ యాంగిల్‌లో నూనెలా పోర్ట్రే చేయడం మాకసలు ఇష్టం లేదనమాట. సో, అది మంచిగా ఉన్నప్పుడు మంచిగా స్క్రీన్ మీద ఉన్నప్పుడు కనిపించినప్పుడు యూజువల్‌గా అనిపించొచ్చు. చక్కగానే ఉంది కదా అని. సో, అలా ఫ్యూ కామెంట్స్ జనాలు అడుగుతున్నారు కాబట్టి, ఏ ట్రైట్స్ క్లాసిఫై చేస్తున్నాయి నుషికాని స్టిల్ స్పెక్ట్రమ్ కింద ఉంది అని అడుగుతున్నారు కాబట్టి, వాళ్ళకి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినట్టు అవుతది అని చెప్పేసి నేను పర్టిక్యులర్‌గా ఈ వీడియో అయితే చేస్తున్నానండి. బట్ మన పిల్లలందరికీ ఏవో ఒక ఇష్యూస్ వస్తాయండి. ఆన్ అండ్ ఆఫ్ కొత్త కొత్తవి కూడా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి. మన మెంటల్ హెల్త్‌ని ముందుగా మంచిగా చూసుకోవాలి మనం. మనం డిప్రెషన్‌లోకి వెళ్ళినా, వచ్చినా, ఏం జరిగినా కూడా మనం ముందు స్ట్రాంగ్‌గా అవ్వాలి. అండ్ ఇంకొక విషయం చాలామంది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పేరెంట్స్‌తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, "మేడం మీరింత కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇప్పుడు? మేము మాకింత బాధగా ఉంది. మేము చెప్పలేకపోతున్నాం మీతో ఆ బాధ. అసలు మేము ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. కాబట్టి మీరు అవన్నీ ఓవర్‌కమ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తూ కూడా ఇంత స్ట్రాంగ్‌గా ఎలా మాట్లాడుతున్నారు?" అని చెప్పి అడుగుతారండి. ఆహ్, అన్ కష్టమొచ్చింది. అదే మనల్ని స్ట్రాంగ్‌గా చేస్తది. సో, మన పిల్లలకి ఇబ్బందున్నప్పుడు ప్రతి తల్లిదండ్రులు ఆ ఫేస్‌ని దాటి రావాల్సిందేనండి. సో, మీరు కూడా కొన్నేళ్లయిపోతే మీరు గూడా స్ట్రాంగ్ అయిపోతారు. మీకు ప్లస్‌లు, మైనస్‌లు మీ పిల్లలతో ఎలా వర్కౌట్ చేయాలో అర్థమైపోయినప్పుడు ఆటోమేటిక్‌గా మనకొక కాన్ఫిడెన్స్ ఒస్తదనమాట. యెస్! వి కెన్ డూ ఇట్ అని. సో, ఆ కాన్ఫిడెన్స్ ఒచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా నా అంత ధైర్యంగానే మీరు గూడా మాట్లాడగలుగుతారనమాట. సో, అందుకని ఎప్పుడు మనం హోప్ లూజ్ చేసుకోవద్దు. మనం ఎప్పుడు పాజిటివ్‌గా ఆలోచిద్దాము. అలాగే మన మెంటల్ పీస్‌ని గూడా మంచిగా పెట్టుకుందాం. ఎందుకంటే మనకు మెంటల్ స్ట్రెంగ్త్ అనేది హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన పిల్లల్ని రైజ్ చేయడంలో. బట్ ఓవరాల్‌గా అండి ఈ 9 ఏళ్ల నుషిక జర్నీలో మేము జర్నీ స్టార్ట్ చేసినప్పటికీ, ఈ పాయింట్ వచ్చినప్పటికీ గూడా దానిలో చాలా చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే వచ్చింది. నేను ఈ మాట ఛానల్‌లో చాలా సార్లు చెప్పాను. యాక్చువల్‌గా యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు కూడా ఆ వరకు గూడా మాకు కూడా తెలియలేదు అంత ప్రోగ్రెస్ నుషికాలో వచ్చింది అని. మేము కూడా ఒక ఆడియన్స్ లాగా చూడడం స్టార్ట్ చేసిన తర్వాతే మాకు కూడా ఓకే. మా ఎఫర్ట్స్ ఇప్పటికి మంచిగా మాకు రిజల్ట్స్ చూపిస్తున్నాయి అని చెప్పి మాకనిపిచ్చింది. ఆహ్, ఆహ్, అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మన పెయిను, మన ఇబ్బందులనేవి స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పటి వరకు అలాగే ఉండవండి. అవి మారుతూ వస్తాయి. మన పిల్లలకి ఏజు, అండర్‌స్టాండింగ్, మెచ్యూరిటీ వస్తున్నంత సేపు వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్స్ కూడా డెఫినెట్‌గా వస్తూ ఉంటాయి. సో, ఆ రోజు మేము పడ్డ పెయిన్‌కి ఇప్పటికి సంబంధమే లేదు. నుషిక చాలా దూరం ట్రావెల్ చేసొచ్చింది. చాలా చాలా ఇంప్రూవ్‌మెంట్సు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పటికి ఇప్పటికి నాకు నుషికాలో చాలా చాలా మంచి ఇంప్రూవ్‌మెంట్స్ కనిపిస్తాయి. దాని అండర్‌స్టాండింగ్ పెరిగింది. దాని లిసనింగ్ స్కిల్స్, దాని కమ్యూనికేషన్ లెవెల్స్ పెరిగినియి. దాని టాంట్రమ్స్ తగ్గినియి. బిహేవియర్స్ తగ్గినియి. దాని మీద కంట్రోల్ కూడా మాకు పెరిగింది. చెప్పినట్టు వింటుంది. ఇదివరకు ఆహ్, అంటే లోగా ఉన్న రోజులు చాలా ఎక్కువుండేవన్నమాట. ఇప్పుడు ఎప్పుడో అది మరీ ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న పార్క్‌లో ఇష్యూ చెప్పాను. ఆ రోజు చాలా లో అనిపించింది ఇంటికొచ్చిన తర్వాత ఎందుకలా చేసింది అని. అలాగా ఎప్పుడో కొన్ని నెలలకు ఒకసారి ట్రిగ్గర్ అవుతాయన్నమాట అలాంటి ఇష్యూస్. అవి ఏ పిల్లలకైనా కామనే కదండీ. ఇప్పుడు మనకైనా అన్ని రోజులు ఒకలాగే ఎళ్తాయా? మనకు గూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా! ఒక డే బావుంటది. ఒక డే బాగోదు. సేమ్ అలానే వాళ్ళకి కూడా. సో, దాన్ని పెద్దగా ఇది చేయాల్సిన అవసరం అయితే మాకేమీ అనిపించదు. బట్ ఇప్పుడైతే ఈ ప్రెజెంట్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయితే పవన్ గాని, నేను గాని చాలా చాలా హ్యాపీగా ఉన్నాం విత్ వాట్ ఎవర్ ద ఇంప్రూవ్‌మెంట్స్ నుషిక ఈస్ షోయింగ్ అనమాట. సో, అదండి ఈరోజు వీడియో. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో, కామన్‌గా ఉన్న క్వెషన్స్‌ని గూడా నేను క్లియర్ చేశాను మీకు క్లియర్‌గా అని చెప్పి అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే గనక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.